మౌర్యులు అనేటువంటి వాళ్ళు రూల్ చేయడం జరిగింది. భారతదేశంలోని ఫస్ట్ అంటే మేజర్ డైనాసిటీ అండి. భారతదేశంలో మొదటి మహాసామ్రాజ్యం ఏంటి అంటే మౌర్య సామ్రాజ్యం. ఇంతకుముందు రూల్ చేసినటువంటి రూలర్స్ అనేటువంటి వాళ్ళు చిన్న చిన్న సిటీస్ని మాత్రమే రూల్ చేశారు. ఏదో ఒక చిన్న ఏరియాకు మాత్రమే కన్ఫైన్ అయ్యారు. మౌర్యన్స్ అనేటువంటి వాళ్ళు టోటల్ ఇండియా మొత్తం కూడా కాంకర్ చేయడం జరిగింది. టోటల్ ఇండియా మొత్తం కూడా రూల్ చేయడం జరిగింది. ఎక్సెప్ట్ ఇక్కడ ఉండేటువంటి తమిళనాడు మరియు కేరళ తప్ప, తమిళనాడు కేరళ తప్ప రిమైనింగ్ ఇండియాని మొత్తాన్ని కూడా రూల్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే మౌర్యులు. ఈ కింద ఉండేటువంటి ఈ లాస్ట్ పాయింట్లో తమిళనాడు కేరళ తప్ప, ఇక్కడ ఉండేటువంటి నార్త్ వెస్ట్ ఇండియాతో కలుపుకొని వాయువ్య భారతదేశంతో కలుపుకొని టోటల్ ఇండియాను రూల్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే మౌర్యులు అనేటువంటి వాళ్ళు. మరి ఈ మౌర్యులు అనేటువంటి వాళ్ళు దేనిని క్యాపిటల్గా చేసుకుని రూల్ చేశారు అంటే పాటలీపుత్రాన్ని క్యాపిటల్గా చేసుకుని రూల్ చేశారు. వీళ్ళ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి అంటే పాటలీపుత్రము అనేటువంటిది. ఈ మౌర్యన్స్ అనేటువంటి వాళ్ళు అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది, రాజభాష ఉంది, ప్రాకృతం. వీళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే ప్రాకృతం అనేటువంటిది. ప్రాకృతం అనేటువంటిది అఫీషియల్ లాంగ్వేజ్. దీనితో పాటు వీళ్ళ యొక్క అఫీషియల్ కాయిన్ పేరు, అధికార నాణెము పేరు పానా. పానా అనేటువంటిది ఒక సిల్వర్ కాయిన్. పానా అనేటువంటిది ఒక సిల్వర్ కాయిన్. వీళ్ళ యొక్క అధికార నాణం లేకపోతే మౌర్యులు ముద్రించినటువంటి నాణం అంటాడు. మౌర్యన్స్ రిలీజ్డ్ కాయిన్ నేమ్ పానా అనేటువంటిది. ఇట్ వాజ్ ఏ సిల్వర్ కాయిన్. ఇది ఒక వెండి నాణెము. సరే, మౌర్యులు అనేటువంటి వాళ్ళ గురించి చెప్తూ వీళ్ళు 321 నుంచి 184 BC వరకు రూల్ చేశారు అని, వీళ్ళ యొక్క క్యాపిటల్ సిటీ పాటలీపుత్రము అని, వీళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృతము అని, అదేవిధంగా వీళ్ళు అఫీషియల్ కాయిన్ పేరు పానా అని చెప్పుకున్నాం. ఇది ఒక సిల్వర్ కాయిన్ అని చెప్పుకుంటున్నాం. మరి ఈ మౌర్యన్స్ అనేటువంటి వాళ్ళ గురించి, వీళ్ళ యొక్క చరిత్ర గురించి మనకు తెలుసుకోవడానికి, లేకపోతే వీళ్ళు 321 నుంచి 184 వరకు రూల్ చేశారు అని తెలుసుకోవడానికి, వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ పొలిటికల్ అండ్ స్కల్ప్చర్స్ గురించి తెలుసుకోవడానికి, వీళ్ళ యొక్క ఆర్ట్ గురించి, సోషల్ కండిషన్ గురించి, పొలిటికల్ కండిషన్స్ గురించి తెలుసుకోవడానికి మనకు సోర్సెస్ ఏమున్నాయి అంటే అవి హిస్టారికల్ సోర్సెస్ ఉంటాయి, దానితో పాటు ఆర్కియాలజికల్ సోర్సెస్ అనేటువంటివి ఉంటాయి. అంటే మౌర్యులు అనేటువంటి వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించారు. ఈ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడి తర్వాత బిందుసారుడు, బిందుసారుడు తర్వాత అశోకుడు, అశోకుడు తర్వాత దశరథుడు, దశరథుడు తర్వాత సంప్రతి లాస్ట్ వాడు బృహద్రథుడు అనేటువంటి వాళ్ళు. ఈ స్టోరీ గురించి మనకు తెలుసుకోవడానికి, మౌర్యుల గురించి మనకు తెలుసుకోవడానికి కొన్ని బుక్స్ అనేటువంటివి యూజ్ అవుతున్నాయి. దానితో పాటు ఈ కాలంలో రాజులు వేసినటువంటి శాసనాలు అనేటువంటివి యూజ్ అవుతున్నాయి. దానితో పాటు రాజులు వేసినటువంటి కాయిన్స్ అనేటువంటివి, అంటే కొంత ఇన్ఫర్మేషన్ అనేటువంటివి ఇస్తున్నాయి. నేనేం చెప్తున్నాను అంటే మనము చరిత్ర గురించి తెలుసుకోవడానికి 2 రకాల సోర్సెస్ అనేటువంటివి వాడాం. ఎటువంటి సోర్సెస్ వాడాము? రిటర్న్ సోర్సెస్ అనేటువంటి వాడాం. దానితో పాటు రిటర్న్ సోర్సెస్తో పాటు మెటీరియల్ సోర్సెస్. మెటీరియల్ సోర్సెస్ అంటే ఏం వాడాం? వాళ్ళు వేసినటువంటి కాయిన్స్ కావచ్చు, వాళ్ళు వేసినటువంటి శాసనాలు కావచ్చు. ఈ శాసనాలు, నాణాలు, వస్తువులు అనేటువంటి ఒక రకమైన సోర్సెస్ అయితే, ఆ కాలంలో ఉండేటువంటి ఆథర్స్ రాసినటువంటి బుక్స్ అనేటువంటివి ఒక సోర్సెస్. అంటే ఇక్కడ నేను కొత్త పాయింట్ ఏమీ చెప్పట్లేదు.
మౌర్యుల గురించి తెలుసుకోవడానికి మౌర్యుల చరిత్రకు ఆధారం ఏంటి అంటే, మౌర్యుల చరిత్రకు ఆధారం కొంతమంది ఆథర్స్ రాసినటువంటి బుక్స్, కొంతమంది హిస్టారియన్స్ రాసినటువంటి బుక్స్, లేకపోతే వీళ్ళ కాలంలో వీళ్ళ యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి కొంతమంది రాసినటువంటి బుక్స్. ఇది ఒక రకమైన సోర్సెస్ అయితే, వాటిని బేస్ చేసుకొని అప్పట్లో మౌర్యులు అనేటువంటి వాళ్ళు ఉన్నారని, వాళ్ళు ఎలా పరిపాలించారు అనేటువంటివి చెప్తున్నాం. వీటితో పాటు వీళ్ళు వేసినటువంటి ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటివి, శాసనాలు అనేటువంటివి, వీళ్ళు రిలీజ్ చేసినటువంటి కాయిన్స్ అనేటువంటివి, నాణాలు అనేటువంటివి కూడా వన్ ఆఫ్ ది మేజర్ సోర్సెస్ టు రీడ్ అబౌట్ ఎనీ డైనాసిటీ. వీళ్ళకొక్కరికే కాదు, ఏ వంశ చరిత్ర గురించి తెలుసుకోవాలన్నా కూడా వాళ్ళ ఆస్థానంలో ఉండేటువంటి వాళ్ళు రాసినటువంటి బుక్స్, వాళ్ళు రిలీజ్ చేసినటువంటి కాయిన్స్, వాళ్ళు వేసినటువంటి శాసనాలు, వీటిని బేస్ చేసుకుని ఆ చరిత్రని మనం చదవగలుగుతున్నాం. మరి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ మౌర్యుల యొక్క కోర్టులో మెగస్తనీస్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. మెగస్తనీస్ అనేటువంటి వ్యక్తి ఇండికా అనేటువంటి ఒక బుక్ రాశాడు. ఇండికా అనేటువంటి బుక్లో ఏముంది అంటే, ఏమి జస్ట్ నేనేం చెప్తున్నాను అంటే ఎగ్జాంపుల్, వాళ్ళ చరిత్రకి బుక్స్ ఎలా ఆధారం అవుతున్నాయి. ఇప్పుడు ఇండికా అనేటువంటి బుక్లో ఏమన్నాడు అంటే, మెగస్తనీస్ అనేటువంటి వ్యక్తి ఇండికా అనేటువంటి బుక్లో ఏం రాశాడు అంటే, పాటలీపుత్రము అనేటువంటిది లార్జెస్ట్ సిటీ అని, దాదాపు 13 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, 2.5 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి పెద్ద పట్టణము, నేను చూసినటువంటి వాటిలో పెద్ద పట్టణం పాటలీపుత్రం అన్నాడు మెగస్తనీస్. దీనితో పాటు ఈ పాటలీపుత్రం యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఒక 5 కమిటీలు, అంటే ఒక 6 కమిటీలు అనేటువంటివి చూస్తున్నాయి. ఒక్కొక్క కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే 5 మంది సభ్యులు ఉన్నారు. అంటే 6 కమిటీలు, ఒక్కొక్క కమిటీలో 5 మంది సభ్యులు ఉన్నారు. అంటే టోటల్ 30 మంది పాటలీపుత్రం యొక్క అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నారు అన్నాడు. దానితో పాటు ఈ మెగస్తనీస్ ఇండికా అనేటువంటి బుక్లో ఏమన్నాడు అంటే, మౌర్యులు పరిపాలించేటప్పుడు ఫెమైన్స్ అనేటువంటివి, కరువు కాటకాలు రాలేదు. మౌర్యులు పరిపాలించేటప్పుడు స్లేవరీ సిస్టమ్, బానిస వ్యవస్థ అనేటువంటిది లేదు. మౌర్యులు పరిపాలించేటప్పుడు సొసైటీలో 7 కులాలు అనేటువంటివి, 7 క్యాస్టులు అనేటువంటివి ఉన్నాయి. దానితో పాటు దొంగతనాలు అనేటువంటివి, నేరాలు అనేటువంటివి, అఫెన్సెస్ అనేటువంటివి జరగటం లేదు. దానితో పాటు బంగారు పుట్టలు పెట్టేటువంటి చీమలున్నాయి ఈ రాజ్యంలో అన్నాడు. ఎవరు? మెగస్తనీస్. ఏ బుక్లో? ఇండికా. అంటే ఏమర్థమవుతుంది? వాళ్ళ యొక్క సోషల్ సిస్టమ్ అర్థమవుతుందా? అంటే ఏంటిది? వాళ్ళ యొక్క సొసైటీలో ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారు? 7 కులాల వాళ్ళు ఉన్నారు. దానితో పాటు బానిస వ్యవస్థ అనేటువంటి దాని గురించి చెప్తున్నాడా? బానిస వ్యవస్థ లేదు. దానితో పాటు వాళ్ళ దగ్గర ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్, అసలు దొంగతనాలే జరగట్లేదు ఇక్కడ. అంటే అంత మంచి గవర్నమెంట్ ఉంది ఇక్కడ. దానితో పాటు వాళ్ళ యొక్క సిటీస్ యొక్క అడ్మినిస్ట్రేషన్, పాటలీపుత్రం యొక్క పరిపాలన గురించి వివరించినటువంటి బుక్కు ఇండికా అనేటువంటి బుక్కు. అంటే ఇండికా అనేటువంటి బుక్ను చదవడం వల్ల మనకి ఏమర్థమవుతుంది? మౌర్యుల కాలంలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఎవడు రూల్ చేస్తున్నాడు, సోషల్ సిస్టమ్ ఎలా ఉంది, పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. అందుకే ఏ చరిత్ర గురించి తెలుసుకోవాలన్నా కూడా, మనకు ఏ చరిత్ర గురించి తెలుసుకోవాలన్నా కొన్ని ఆధారాలు, మెయిన్ సోర్సెస్ ఏంటి అంటే, ఫస్ట్ది బుక్స్, ఆ కాలంలో కానీ తర్వాత కాలంలో కానీ రాసినటువంటి బుక్స్ ఒకటి, ఆ కాలంలో రాజులు రిలీజ్ చేసినటువంటి కాయిన్స్ ఒకటి,
ఆ కాలంలో రాజులు కంపోజ్ చేసినటువంటి ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటివి, శాసనాలు అనేటువంటివి, ఇవి మెయిన్ సోర్సెస్. ఏ చరిత్రను తెలుసుకోవాలన్నా అది మౌర్యులు కావచ్చు, గుప్తులు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి హర్షుడు కావచ్చు, రెండవ పులకేశి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరి చరిత్రనైనా వీటి ద్వారానే తెలుసుకోగలుగుతున్నాం. అంటే మరి మౌర్యుల చరిత్రను కూడా తెలుసుకోవడానికి ఏమేమి ఆధారాలు ఉన్నాయంటున్నాను? లిటరరీ సోర్సెస్ ఉన్నాయి. అంటే ఏమున్నాయి? బుక్స్ ఉన్నాయి. దానితో పాటు మెటీరియల్ సోర్సెస్ అంటే ఏమున్నాయి? కాయిన్స్ ఉన్నాయి. దానితో పాటు ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు అనేటువంటి ఉన్నాయి. మౌర్యులు వేసినటువంటి శాసనాలు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ని కంపోజ్ చేసినటువంటి డైనాసిటీ మౌర్యన్ డైనాసిటీ. ఇన్స్క్రిప్షన్స్ని రిలీజ్ చేసినా లేకపోతే కంపోజ్ చేసినటువంటి రూలర్ అశోక అనేటువంటి వ్యక్తి. భారతదేశంలోనే మొదటిసారిగా శాసనాలని వేసినటువంటి వ్యక్తి ఎవరండి? అశోకుడు అనేటువంటి వ్యక్తి. సరే, వీళ్ళ గురించి అసలు ఆధారాలు అనేటువంటివి చిన్న హెడ్డింగ్ పెట్టుకోండి. సోర్సెస్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ, మౌర్యుల చరిత్రకు ఆధారాలు. చూద్దాం మౌర్యుల యొక్క చరిత్రకు ఏమేమి ఆధారాలు ఉన్నాయి, ఏమేమి చెప్తున్నాయి అనేటువంటివి చూద్దాం. నేను జస్ట్ ఇంకా ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చేస్తాను, ఇంకా స్టోరీలోకి వెళ్ళలేదు. సరే, సోర్సెస్లో ఫస్ట్ లిటరరీ సోర్సెస్. సాహిత్య ఆధారాలు. ఇక్కడ లిటరరీ సోర్సెస్లో రెండు రకాలైనటువంటి లిటరరీ సోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఫారిన్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్, రెండోది అంటే నేటివ్ ఆథర్స్, భారతీయులు రాసినటువంటి బుక్స్. ఫారిన్ ఆథర్స్ అంటే ఎవరెవరు ఉన్నారు అంటే వీళ్ళ యొక్క కోర్టును విజిట్ చేసినటువంటి ఫారినర్స్ కావచ్చు, లేకపోతే వీళ్ళ గురించి తెలుసుకున్నటువంటి ఫారినర్స్ కావచ్చు, లేకపోతే ఈ కాలంలో వీళ్ళ ఆస్థానాన్ని సందర్శించినటువంటి బౌద్ధ మత యాత్రికులు కావచ్చు. వీళ్ళందరూ రాసినటువంటి బుక్స్ అనేటువంటివి ఎవరి చరిత్ర గురించి చెప్తున్నాయి అంటే మౌర్యుల చరిత్ర గురించి చెప్తున్నాయి. ఒకసారి చూద్దాం మౌర్యుల చరిత్ర గురించి చెప్పేటువంటి లిటరరీ సోర్సెస్లో ఫస్ట్ది మెగస్తనీస్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి ఇండికా. ఫస్ట్ అండి, ఇండికా అనేటువంటి బుక్. సైడ్ హెడ్డింగ్ ఏపటి పెట్టుకుంటారు అంటే ఇండికా. మౌర్యుల చరిత్ర గురించి చెప్పేటువంటి బుక్ అండి ఇండికా. సరే, ఇండికా అనేటువంటి బుక్ని మెగస్తనీస్ అనేటువంటి వ్యక్తి గ్రీకు భాషలో రాయడం జరిగింది. మెగస్తనీస్ అనేటువంటి వ్యక్తి ఇండికా అనేటువంటి బుక్ని గ్రీకు భాషలో రాయడం జరిగింది. ఏముంటుంది ఇండికా అనేటువంటి బుక్? అసలు ఎవరు ఈ మెగస్తనీస్ అంటే? మెగస్తనీస్ అనేటువంటి వ్యక్తి సెల్యూకస్ నికేటర్ అనేటువంటి వ్యక్తి తరపున, ఇక్కడ ఉండేటువంటి చంద్రగుప్త మౌర్య అనేటువంటి వ్యక్తి యొక్క కోర్టులో ఉండేటువంటి అంబాసిడర్, రాయబారి. ఎవరి యొక్క అంబాసిడర్ అంటే సెల్యూకస్ నికేటర్ యొక్క రాయబారి. మెగస్తనీస్ was the ambassador of Seleucus Nicator, lived in చంద్రగుప్త మౌర్యాస్ కోర్ట్. ఎవరి కోర్టులో ఉన్నాడు అంటే చంద్రగుప్త మౌర్యుడి యొక్క కోర్టులో ఉన్నాడు. మళ్ళీ చూడండి, మెగస్తనీసు సెల్యూకస్ నికేటర్ తరపున చంద్రగుప్త మౌర్యుడి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలో ఉన్న గ్రీకు రాయబారి ఎవరు అంటే మెగస్తనీస్ అనేటువంటి వ్యక్తి. చంద్రగుప్తుడి యొక్క కోర్టులో ఉన్నటువంటి గ్రీకు రాయబారి, గ్రీకు అంబాసిడర్ ఎవరు అంటే మెగస్తనీస్ అనేటువంటి వ్యక్తి. మరి ఈ మెగస్తనీస్ అనేటువంటి వ్యక్తి చంద్రగుప్త మౌర్యుడి యొక్క కోర్టులో ఉన్నాడు.
ఈ చంద్రగుప్త మౌర్యుడి యొక్క కొట్టులో ఉండి ఈ చంద్రగుప్త మౌర్యుడి యొక్క పరిపాలనా కాలంలో ఉండేటువంటి సోషల్ సిస్టమ్ గురించి, చంద్రగుప్త మౌర్యుడి యొక్క అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ గురించి, వారి యొక్క రాజధాని అయినటువంటి పాటలీపుత్రం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆయన రాసినటువంటి ఇండికా అనేటువంటి బుక్లో ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? ఇండికా అనేటువంటి బుక్లో అంటే, ఇండికా అనేటువంటి బుక్లో పాటలీపుత్రం అనేటువంటి దాని యొక్క ఎక్స్టెన్షన్ గురించి, పాటలీపుత్రం సిటీ యొక్క విస్తరణ లేకపోతే పాటలీపుత్రం గురించి ఏమని చెప్పాడు అంటే, 13 కిలోమీటర్ల లెంగ్త్ ఉంది, ఇది 2.5 కిలోమీటర్ల బ్రెడ్త్ ఉంది. 2.5 కిలోమీటర్ల బ్రెడ్త్ తోటి ఒక పెద్ద సిటీ పాటలీపుత్రము అనేటువంటిది. ఈ పాటలీపుత్రాన్ని 6 మంది సభ్యులతో ఉన్న 5 కమిటీలు అనేటువంటివి పాటలీపుత్రం యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేటువంటివి చూసుకుంటున్నాయి. అంటే పాటలీపుత్రం 5 మంది సభ్యులండి, 6 కమిటీలు. 5 మంది సభ్యులు, 6 కమిటీలు. 5 మంది సభ్యులతో ఉన్నటువంటి 6 కమిటీలు అంటే టోటల్ ఎంతమంది ఉన్నారు అంటే 30 మంది ఉన్నారు. 5 × 6 అంటే ఈ పాటలీపుత్రం అనేటువంటి దానిని, పాటలీపుత్రం యొక్క అడ్మినిస్ట్రేషన్ని 6 కమిటీలు చూసుకుంటున్నాయి. ఒక్కొక్క కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే 5 మంది సభ్యులు ఉన్నారు. ఈ 30 మంది పాటలీపుత్రం యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటున్నారు అని పాటలీపుత్రం యొక్క ఎక్స్టెన్షన్ గురించి, పాటలీపుత్రం యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి మెగస్తనీస్ ఇండికా అనేటువంటి బుక్లో రాశాడు. నేను ఏమీ చెప్పటం లేదు, జస్ట్ ఏం చెప్తున్నాను అంటే దీనికి సంబంధించినటువంటి సోర్సెస్ ఏంటి. మౌర్యులు అనేటువంటి వాళ్ళు రూల్ చేశారు అంటున్నారు ఇండియాని. మరి వాళ్ళ చరిత్రకు ఆధారం ఏంటి? వాళ్ళు రూల్ చేశారు అని ఎలా చెప్పగలుగుతున్నాం? దానికి ఆధారాలలో మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా అనేటువంటి బుక్ ఒక ఆధారం అంటున్నాం. ఏముంది ఇండికా అనేటువంటి బుక్లో అంటే, ఈయన ఎవరు అంటే ముందు సెల్యూకస్ నికేటర్ తరపున చంద్రగుప్త మౌర్యుడి యొక్క ఆస్థానానికి వచ్చినటువంటి గ్రీకు రాయబారి ఇండికా అనేటువంటి బుక్కును రాశాడు. ఈ బుక్కులో ఏముంది అంటే పాటలీపుత్రం యొక్క విస్తీర్ణం గురించి ఉంది. 13 కిలోమీటర్ల పొడవు ఉంది, 2.5 కిలోమీటర్ల వెడల్పు ఉంది. మరి పాటలీపుత్రాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే ఒక 6 కమిటీలు అనేటువంటివి రూల్ చేస్తున్నాయి. ఒక్కొక్క కమిటీలో 5 మంది మెంబర్స్ ఉన్నారు. అంటే టోటల్ 30 మంది వ్యక్తులు పాటలీపుత్రం యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటున్నారు అని ఇండికా అనేటువంటి బుక్లో చెప్పడం జరిగింది. దానితో పాటు ఈయన ఇంకా ఇండికా అనేటువంటి బుక్లో ఏమన్నాడు అంటే నో స్లేవరీ సిస్టమ్, బానిస వ్యవస్థ అనేటువంటిది లేదు. నో స్లేవరీ సిస్టమ్, బానిస వ్యవస్థ అనేటువంటిది లేదు. దానితో పాటు టోటల్ 7 క్యాస్ట్ సొసైటీలో మొత్తం ఎన్ని క్యాస్టులు ఉన్నాయి అంటే 7 కులాలు ఉన్నాయి. సమాజంలో మొత్తం ఎన్ని కులాలు ఉన్నాయి అంటే 7 కులాలు అనేటువంటివి ఉన్నాయి. దానితో పాటు నో అఫెన్సెస్, నేరాలు జరగటం లేదు. నో థెఫ్టింగ్స్, నో అఫెన్సెస్, నో థెఫ్టింగ్స్ అంటే దొంగతనాలు అనేటువంటివి జరగటం లేదు, నేరాలు అనేటువంటివి జరగటం లేదు. దొంగతనాలు అనేటువంటివి జరగటం లేదు, నేరాలు అనేటువంటివి జరగటం లేదు అన్నాడు. దానితో పాటు నో ఫెమైన్స్ అంటే కరువు కాటకాలు అనేటువంటివి ఏమీ లేవు. కరువు కాటకాలు అనేటువంటివి ఏమీ లేవు. కరువు కాటకాలు అనేటువంటివి లేకుండా రాజ్యం అనేటువంటిది చాలా బాగా ఉంది అని చెప్పాడు. ఎవరు అంటే మెగస్తనీస్. ఏ బుక్లో అంటే ఇండికా. ఇప్పుడు చూద్దాం, ఈయన చెప్పినవన్నీ కూడా రైట్ అని కూడా చెప్పలేవు. కరువు కాటకాలు లేవు అన్నాడు. కానీ మనము జైనా బుక్స్ చూసుకుంటే
చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వ్యక్తి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. ఆయన ఉత్తర భారతదేశంలో కరువు అనేటువంటిది వచ్చినప్పుడు, దాదాపు 12 సంవత్సరాలు కరువు అనేటువంటిది వచ్చినప్పుడు ఉత్తర భారతదేశాన్ని వదిలేసి దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది. తన కొడుకు రాజ్యాన్ని అప్పగించి దక్షిణ భారతదేశానికి వచ్చాడు. అంటే ఫెమైన్స్ అనేటువంటివి వచ్చాయా లేదా? ఫెమైన్స్ వచ్చాయి. దానితో పాటు బానిస వ్యవస్థ అనేటువంటిది కూడా ఉండేది, స్లేవరీ సిస్టమ్ అనేటువంటిది కూడా ఉండేది. అంటే ఈయన చెప్పినవన్నీ కూడా కరెక్ట్ అని చెప్పడానికి ఏమీ లేదు, ఆయన బుక్స్లో ఉన్నాయన్నీ కూడా కరెక్ట్ అని చెప్పడానికి లేదు. మిగతా బుక్స్ తోటి పోల్చుకుంటూ వాళ్ళ యొక్క చరిత్రను బిల్డప్ చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా రాసినటువంటి బుక్స్ను తీసుకుని అన్నింటినీ ముందేసుకుని వీటిల్లో ఏది నిజాలు అనేటువంటివి వేసుకొని ఒక చరిత్రను రాయవలసి ఉంటుంది. ఇలా ఈ మెగస్తనీస్ రాసినటువంటి ఒక బుక్ ఇండికా ఎవరి చరిత్రకు మెయిన్ సోర్స్ అండి? మౌర్యుల చరిత్రకు ఆధారమైనటువంటి బుక్కు, మౌర్యుల చరిత్రకి ఆధారమైనటువంటి బుక్కు. అర్థమవుతుందని నేను చెప్పేది? ఎవరి గురించి చెప్తున్నాను? మౌర్యుల్లో మెగస్తనీస్ గురించి చెప్తున్నాను. మెగస్తనీస్ రాసినటువంటి బుక్ ఏమన్నాను? ఇండికా అనేటువంటి బుక్. ఏ భాషలో రాశాడు? గ్రీకు భాషలో రాసినటువంటి వ్యక్తి. ఎవరి కోర్టులో ఉన్నాడు? చంద్రగుప్త మౌర్యుడి యొక్క కోర్టులో ఉన్నాడు. ఎవరి అంబాసిడర్గా వచ్చాడు? సెల్యూకస్ నికేటర్. ఎవరు సెల్యూకస్ నికేటర్? అలెగ్జాండర్ యొక్క కమాండర్ ఈయన. అంటే అలెగ్జాండర్ తర్వాత అలెగ్జాండర్ సక్సెసర్ ఈయన. అంటే అలెగ్జాండర్ తర్వాత అలెగ్జాండర్ జయించినటువంటి రాజ్యాలను వీళ్ళ యొక్క సేనకులు, అంటే వీళ్ళ యొక్క సేనాధిపతులు పంచుకున్నారు. అలా పంచుకున్నప్పుడు ఈయనకి భారతదేశంలో ఉండేటువంటి ప్రాంతాలతో పాటు ఆసియా ప్రాంతాలు ఎవరికి వచ్చాయి? సెల్యూకస్ నికేటర్కి వచ్చాయి. ఆయన సిరియాను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నాడు. ఎవరు? సెల్యూకస్ నికేటర్ అనేటువంటి వ్యక్తి. ఇది మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా గురించి. నేను ఇంకా అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఆయన గురించి చెప్పుకుందాం, ఇండికా అనేటువంటి బుక్ గురించి చెప్దాం. నేను జస్ట్ ఆధారమైనటువంటి బుక్స్ గురించే చెప్తున్నాను. రెండో బుక్, ఫస్ట్ ఫారిన్ ఆథర్స్ గురించి చెప్తున్నానండి, ఇంకా ఇండియన్ ఆథర్స్ గురించి చెప్పట్లేదు, ఫారిన్ ఆథర్స్. రెండవ బుక్ ప్లీనీ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ. ప్లీనీ అనేటువంటి వ్యక్తి లాటిన్ భాష రాసుకోండి. ఏ భాషలో అంటే లాటిన్. అంతకుముందు నేను ఎక్కడైనా కూడా గ్రీకు భాష అని చెప్పింటే